గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందామండి. సో రేపు మార్కెట్ మూవ్‌మెంట్ ఏంటి, లెవెల్స్ ఏందనేది ఈరోజు మనం చేసుకుందాము. సో మార్కెట్ నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో ఫ్లాట్ గాని గ్యాప్ ఓపెన్ అయితే మార్కెట్‌లో అప్ సైడ్ ఉంటదని చెప్పాను. సో మార్కెట్ నేను లెవెల్ కూడా ఇచ్చాను. సో అదే జరిగింది ఈరోజు. సో అప్ టు ఈరోజు మనం లైవ్ మార్కెట్‌లో కూడా చెప్పుకున్నామండి. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో ఫిబొనాచి కూడా చెప్పాను. సో మార్కెట్‌లో మనకు 0.68%, 0.618% బ్రేక్ అయితే సో మార్కెట్‌లో 49,200కి వెళ్తది. నెక్స్ట్ వచ్చేసి 49,500 చెప్పానండి. సో మార్కెట్‌లో అది ఈరోజు జరిగింది. సో ఈ మూవ్‌మెంట్ రేపు కంటిన్యూ ఉంటదా ఉండదా అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ బై చేసి ఉంటారో ఈ యొక్క కన్సల్టేషన్ బై చేసి ఉంటారో సో మార్కెట్‌లో ఇక వీళ్ళని ఎగ్జిట్ చేపిచ్చేసింది. అప్పుడు కొన్ని మార్కెట్‌లో కొత్త బయర్స్ వచ్చి ఉంటారు. సో రేపు మార్కెట్ ఒకవేళ ఫాల్ ఉండాలంటే 49,200 కింద బ్రేక్అవుట్ అయ్యి 49,000కి వెళ్తేనే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉంటదండి. లేదు మనకు 49,200 పైన ఎక్కడ గ్యాప్ అప్ అయినా గానీ, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా గానీ మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ ఎగ్జిట్ అవ్వరు. సో మళ్ళీ బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. అదొచ్చేసి 49,580, నెక్స్ట్ వచ్చేసి 49,800 అండి. లేదు మార్కెట్‌లో స్మాల్ గ్యాప్ అయినా మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు డైరెక్ట్ మనకు గ్యాప్ అప్ 49,800 దగ్గర గ్యాప్ పోయిందంటే మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్స్ ఉంటదండి. సో మార్కెట్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్‌లో ఎటువంటి బయింగ్ చేయకూడదు. సో మార్కెట్‌లో ఎంతసేపు ఉన్న ఫ్లాట్ గానీ, మన స్మాల్ క్యాప్ గానీ అయితేనే మార్కెట్‌లో ట్రేడ్ చేయడం చేస్తే బెటర్ అండి. ఓకే. మనకు డైరెక్ట్ మనకు సెల్లింగ్‌లోకి వెళ్ళాలంటే మాత్రం 49,200 కింద గానీ, లేదా డైరెక్ట్ 49,000 బ్రేక్ అయిందంటే మనకు అందరు ఇక్కడున్న బయర్స్ పానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. సో మళ్ళీ వాళ్ళు యాక్టివిటీ చేయరు. ఎందుకంటే పొజిషన్‌లో ట్రేడర్స్ అందరూ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ మార్కెట్ కంటిన్యూ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో రేపటి లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 49,300 అండ్ 49,585. డిస్టెన్స్ లెవెల్ 49,800 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 49,000, సెకండ్ వచ్చేసి 49,800, థర్డ్ వచ్చేసి 49,430 అండి. సో నిఫ్టీకి వెళ్ళిపోతే సో 22,560 బ్రేక్ అయితే మార్కెట్‌లో బుల్లిష్ ఉంటని చెప్పాను. సో మార్కెట్‌లో అదే జరిగిందండి. సో మార్కెట్‌లో మనం చెప్పుకున్న 22,760 వరకు చెప్పుకున్న లెవెల్. సో మళ్ళీ మార్కెట్ అది కూడా బ్రేక్ చేసింది. సో దీంట్లో కూడా ఏందంటే లెవెల్స్ ఈ మార్కెట్‌లో ఫ్లాట్ గానీ, స్మాల్ గ్యాప్ డౌన్ గానీ, స్మాల్ గ్యాప్ అయితే మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటదండి. సో డ్రాగెస్ట్ బుల్లింగ్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. 22,900 వరకు చూడండి. అక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ అయితే మళ్ళీ సెల్లింగ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటది. మనకి ఏమైనా నియర్ బై ఇక్కడ మన క్లోజింగ్ ప్రైస్ దగ్గర గ్యాప్ ఓపెన్ అయితేనే ఇక్కడ ఓపెన్ అయితేనే మార్కెట్‌లో మనకి బుల్లిష్ ఉంటదండి. లేదు మార్కెట్‌లో డైరెక్ట్ 22,700 కింద గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటది. లేదు డైరెక్ట్ మనకు 23,000 దగ్గర గ్యాప్ అప్ అయినా కూడా మార్కెట్‌లో మనకు ఇక్కడ ఉన్న బయర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో మళ్ళీ అక్కడి నుంచి మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో నిఫ్టీ లెవెల్ వచ్చేసి 20,770 సపోర్ట్ లెవెల్ అండ్ 20,700. మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనం సెల్లింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 20,600 అండి. లేదు ఫ్లాట్ గానీ, స్మాల్‌గా గ్యాప్ అప్ గానీ, గ్యాప్ డౌన్ అయినా మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటది. అప్ టు వచ్చి 20,900, నెక్స్ట్ వచ్చి 23,000 అండి. సో మార్కెట్ డైరెక్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ వచ్చి సెన్సెక్స్ అండి. గ్యాప్ అప్ అయింది. మార్కెట్ కంటిన్యూ బుల్లిష్ వచ్చింది ఈరోజు. సో అప్ టు మనకు 75,000 బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్. సో దీంట్లో ఇంకేం లేదండి. డైరెక్ట్ 75,000 కిందనే మనకు వస్తేనే గ్యాప్ డౌన్ అయ్యి కిందకి వస్తే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ బయర్స్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ వచ్చేవాడికి సెల్లింగ్‌లోకి వెళ్ళిపోవచ్చు మనం. లేదు ఫ్లాట్ గానీ, స్మాల్ గ్యాప్ డౌన్ గానీ గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ బుల్లిష్ ఉంటదండి. సో వచ్చేసి 75,760. లేదు మనకు మార్కెట్‌లో 75,760 దగ్గర గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్స్ ఉంటదండి. సో మనం ఇక్కడ కొంచెం సెల్లింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనకు. లేదు మనకు ఈ అరౌండ్‌లో ఎక్కడ గ్యాప్ అప్ అయినా గానీ, స్మాల్ గ్యాప్ అయినా గానీ, ఫ్లాట్ ఓపెన్ అయినా గానీ మార్కెట్‌లో మనకు బయర్స్ మళ్ళీ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అప్పుడు మళ్ళీ బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో డ్రాగన్ సెల్లింగ్ ఉండడం మాత్రం 75,000 కింద మనకు గ్యాప్ డౌన్ అయితేనే మనం డ్రాగన్ సెల్లింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో రేపటి లెవెల్ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ వచ్చి 75,000, నెక్స్ట్ వచ్చేసి 74,780 అండ్ నెక్స్ట్ వచ్చేసి 74,500 అండి. అండ్ డిస్టెన్స్ వచ్చేసి 75,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 75,760 అండి. లేదు మార్కెట్‌లో ఇంకా బుల్లిష్ ఉండాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి 76,000 అండి. మార్కెట్‌లో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ పడింది, బుల్లిష్ క్యాండిల్ అంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి 76,000 వరకు ఉంటదండి మార్కెట్‌లో. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎన్ని డౌట్స్ ఏమైనా ఉంటే. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండి.